ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని దింపాలనేదే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం ప్రకారం మేమందరం కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటాయి. నష్టం జరుగుతుంది, లాభం జరుగుద్ది, ఇవన్నీ కూడా జరుగుతాయి. గత అనుభవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఒంటరిగా వాళ్ళు పోటీ చేస్తారా లేకపోతే కలిసి చేస్తారా అనేది వాళ్ళ అధిష్టానం, మా అధిష్టానం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకునేది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గత 10 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని విషయంలో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అన్ని కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ రోజుకి జైలుకి వెళ్ళకపోవటం కానీ, అవినాష్ రెడ్డి గారి అంశం కానీ, అన్ని అంశాల్లో అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, ఇలాంటి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక స్కామ్గా తయారైంది, శాండ్ తయారైంది. ఏదైతే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఇప్పుడు మాట్లాడినట్టు మొదటి నుంచి మాట్లాడుంటే కట్టడి చేయగలిగే వాళ్ళం, ప్రజలకు నష్టం కూడా జరిగేది కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామీకరణ అనేది ఒక మనకు ఉన్నటువంటి అంశం. దీనిలో ఇక్కడ ఓటింగ్ షేర్ ఎంత ఉంది, ఏ విధంగా చీలిపోతూ ఉన్నాయి, ఆ చీలకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దించాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి మాట్లాడుకున్నటువంటి అంశం ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మా ఆలోచన ఏంటి, 40%, 41% పైగా మేమున్నాం, 51% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఒక 8% సుమారుగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఈ ఓట్ల చీలిక వల్ల రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర పరిపాలన ఒక దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాలనేది మా పార్టీ ఆలోచనగా ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారితో కలిసాం. ఇప్పుడు ట్రయాంగిల్ లేకపోతే ఇంకోటి అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జరగవలసినటువంటి హామీలు ఏమున్నాయి అవన్నీ అధిష్టానం మాట్లాడుకుంటుంది. నేను ఈ స్టేజ్లో నేను వచ్చేసి నా అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాకున్న అభిప్రాయాలు వేరు ఉండొచ్చు, మా అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ఈరోజు రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాజధాని కావాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన కావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి, సంక్షేమం నడవాలి, రక్షణ కావాలి, దళితుల బాధలు, అదేవిధంగా మైనారిటీల బాధలు ఎన్ని తెలియాలి. ఇందాక మీరు ఒకటి అన్నారు, మైనారిటీలు విడిపోతారు బీజేపీతో కలిసి ఉంటేనేనో లేకపోతే ఇంకోటితో కలిసి ఉంటే అనేది బీజేపీతో కానీ ఇక్కడ నిన్న మొన్న ఒక విశ్లేషణ వినిపించింది జవహర్ గారు, ఒక నిమిషం, నిన్న మొన్న ఒక విశ్లేషణ వినిపించింది. అది కూడా ఏంటి, జగన్ గారి మనసులో ఇలా ఉందని. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్ళాయి. ఆ తర్వాత అనివార్య కారణాలతో మీరు ముగ్గురు విడిపోయారు. అయితే మీరు ముగ్గురు విడిపోయిన కాలంలో చేసుకున్న విమర్శలతో పాటు 14 పొత్తుని చూపించి వీళ్ళు ఇలా విమర్శలు చేసుకున్నారు, మళ్ళీ వీళ్ళు ఇలా పొత్తు పెట్టేసుకున్నారు, చూసారా దండొస్తుంది, నేను సోలో హీరో మగాడిని, వీళ్ళందరూ నన్ను ఇట్లా చేసేస్తున్నారు అని సానుభూతి ప్రదర్శించి ఆ మైనారిటీ ఓట్లతో మీతో ఇటు రావాలన్న దాన్ని కూడా ఆయన ఇలా వేస్తున్నారు, మీ పొత్తు అయిపోవాలని కోరుకుంటున్నారు అన్నది కూడా ఒక చర్చ. సరే అమ్మా, ఆయన తదాస్తు దేవతలు ఉంటారు ఆయనకి. ఈరోజు మైనారిటీ సోదరులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రైస్తవులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, బడుగులు కానీ ఏ విధంగా హింసకు గురయ్యారనేది ప్రతి కుటుంబానికి తెలుసు. కుటుంబాలు రైలు కింద పడి మైనారిటీలు చనిపోయినటువంటి పరిస్థితి కానీ, మైనారిటీ పిల్లల్లో ఆత్మహత్య చేసుకునే విధంగా పురికొల్పిన సంఘటనలు కానీ ఏ మైనారిటీ సోదరుడు మర్చిపోడు. మైనారిటీ సోదరుడికి ఏం కావాలి? ఇప్పుడు మైనారిటీలతో మనం మాట్లాడే సందర్భంలో ఇప్పుడు బీజేపీ పరిపాలనలో మైనారిటీలు ఏమి ఇబ్బంది పడ్డారు, ఎందుకు ఇబ్బంది పడతారు? ఇది లౌకిక రాజ్యం, వాళ్ళు కూడా విశాలంగానే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అనేక మైనారిటీ కుటుంబాలు బలైపోతే వాళ్ళందరికీ తెలీదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అక్కర్లేదని తెలీదా? ఏదైతే దళితులను తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ దళితులకు తెలీదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రమాదం ఉందా, లేకపోతే ఇతరు మేము పెట్టుకునే పొత్తు వల్ల ప్రమాదం ఉందా అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది ప్రజలకి. ఈ సందర్భంగా నేను కోరేది, శ్రీనివాసరావు గారు ఏదైతే ఇందాక చెప్పారో ఈ రాష్ట్ర ప్రయోజనాలు అనేవి కాపాడబడాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏమేమి చేయాలి? ప్రజాస్వామ్యంలో ఒక్క శాతమేనమ్మా డిసైడ్మెంట్, ఒక్క ఓటే 51 వచ్చినోడు గెలుస్తాడు, 49 వచ్చినోళ్ళు ఓడిపోతారు. దాన్ని స్ట్రాటజీగా మనం ఖచ్చితంగా పొత్తు